T91 న్యూస్ నేను మీ యాంకర్ శ్రావ్య. ముదిరాజ్ జోలికొస్తే మా సంగతి ఏంటో చూపిస్తా. గత ప్రభుత్వానికి చూపించా, ఇప్పుడు మీకు చూపిస్తా. కబడ్దార్. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండల కోయాడ గ్రామ పరిధిలో ముదిరాజులకు చెందిన 260 ఎకరాల భూమి సర్వే నెంబర్ 167/1లో రేవంత్ సర్కార్ కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఓడా కంపెనీకి కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తుంది. సుమారుగా ఒక 20 కుటుంబాల నుంచి ఆ భూమిపైన ఆధారపడి బతుకుతున్నారు. సడన్ గా వచ్చి ఇది గవర్నమెంట్ భూమని, సర్కార్లు కేవలం ముదిరాజ్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని, కేవలం కులాన్ని చూసి కక్ష కట్టినారని బాధితులు తెలియజేశారు. ఇదిలా ఉండగా ఈ రోజు పొద్దున్నే నాగోలు పోలీస్ స్టేషన్ కి చెందిన ఇంట్లో పోయి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. దీంట్లో సుమారుగా 25 మందిని మహిళలు, వృద్ధులు, పిల్లలు బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించి నీళ్లు కూడా ఇవ్వకుండా కక్ష సాధింపు చేస్తున్నారని తెలిపారు. ఇటు విషయాన్ని తెలుసుకొని లయన్ హనుమంతరావు పోలీస్ సంఘం స్టేట్ అధ్యక్షులు పొలిటీషియన్ కి వచ్చి పోలీసు వారితో మాట్లాడడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ వెంకట్ నారాయణ, సబ్బా రాజేందర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉదారి సుదర్శన్, కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. దీని దౌర్జన్యంగా స్థానిక ఎమ్మెల్యే మరి గడ్డానారాం చైర్మన్ వాళ్ళకి ఏం ప్రమేయం ఉంది? అక్కడ భూమి దగ్గర వచ్చాను. ఒక కలెక్టర్, ఒక ఎంఆర్ఓ ఆర్డీ ఉండాలి, కానీ స్థానికంగా గడ్డానారాం చైర్మన్ భూమి మీదకి రావడానికి ఏంది కారణం? ఇది ఇది ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ముద్రాలు తాటిగా వస్తే మరి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు మిగలరు. మరి రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్న ముద్రాలు కన్ను తెరిస్తే మళ్ళీ ప్రభుత్వాలు గతంలో కూలిపోయినాయి. మరి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇది మీ దృష్టికి తెలియదని మేము అనుకుంటున్నాము. కావున దయచేసి ఈ మీడియా ద్వారా మీరు తెలుసుకొని ఈ డాక్యుమెంటేషన్ వాళ్ళ ప్రూఫ్ చూసుకొని వాళ్ళకి కావాల్సిన పరిణామా లేదా ఒక సెటిల్మెంటా చేయాలి. దౌర్జన్యంగా వాళ్ళు తెల్లారుజాము 3 గంటల రాత్రి తిండి లేకుండా తీసుకొచ్చి ఇక్కడ బంధించి ఇప్పుడు మేము వస్తే కానీ వదిలేదు. కావున మంచినీళ్ళు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. కావున దయచేసి ముఖ్యమంత్రి గారు ఇది మీరు పర్సనల్గా తీసుకొని ముద్రాలకు న్యాయం చేస్తారని మేము కోరుతా ఉన్నాం. లేదంటే వచ్చే నెల 21న ఢిల్లీలో జాతీయ స్థాయి సమావేశం ఉంది. అక్కడ మాజీ రాష్ట్రపతి గారు వస్తారు, మరి అక్కడ ఉన్న ముఖ్య నాయకులు ఉంటారు. కావున ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకుపోతాము. మరి మేమెంత అని మీరే అన్నారు వినాదాము. దీన్ని మేము రాహుల్ గాంధీ గారు కూడా కలుస్తాము. మరి ఇది తగిన గుణపాఠం చూపిస్తామని తెలుస్తున్నాం. ముద్రాలతో పెట్టుకుంటే ఎవరైనా కానీ నాశనమే అవుతారని మేము చెప్తాము. వాళ్ళ కబ్జా ల్యాండ్ ప్రభుత్వము దౌర్జన్యంగా తీసుకోవడము పోలీస్ సమాజం నుంచి మేము దీన్ని ఖండిస్తున్నాము. కాబట్టి తక్షణమే సీఎం గారు దీని యొక్క పై చర్య తీసుకొని వారికి తగిన సహాయం చేయాలని కోరుతున్నాం. సీఎం గారు కేవలం ఒక సామాజిక వర్గం మీద ఎందుకు కక్ష కట్టిండు? కేవలం కూలీ సమాజం మీద ముద్రాజుల పైన ఎందుకు కట్టిండు? ఒక దిక్కు ముద్రాజులే హైయెస్ట్ ఉన్నారని చెప్తుంటాడు, ఒక దిక్కు ముద్రాజులే వాళ్ళకు చూడాలంటాడు. తర్వాత జరిగేది వెనక మాత్రం అన్యాయం జరుగుతుంది ముద్రాజులకు. కాబట్టి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మీరేం చెప్తున్నారు సార్? కూలీ సమాజం తరపున ఏం చెప్తున్నారు? ఈ యొక్క ఇష్యూను మేము నెక్స్ట్ మంత్ 21st ఢిల్లీలో ఒక సమ్మేళనం జరుగుతుంది. ఆ సమ్మేళనం ఈ యొక్క ఇష్యూ మాట్లాడతాము. ఈ యొక్క దృష్టిని ప్రైమ్ మినిస్టర్ వరకు తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం. నేను రానికి కాదు ఇబ్బంది, మీరు ముద్రాజులు ఉండాలి. అక్కడ గొడవ చేస్తుంది సరే మరి ఇక్కడ కానిస్తలేరు మాట చెప్తారా? అశోక్ గౌడ్ గతంలో ఇబ్రాహీంపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన. నిన్న సాయంత్రం కోయడ గ్రామానికి చెందిన సుమారు 150 మంది రైతులు రాత్రి మొత్తం అక్కడే పడుకొని 167/1 సర్వే నెంబర్లో వాళ్ళ తాతలు తండ్రులు చేస్తున్న ప్రతి పొలాలను కాపాడుకోవడం కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం దౌర్జన్యంగా ఉదయం 6 గంటలకు వాళ్ళని అరెస్ట్ చేసి నాగోల్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. నాగోల్ పోలీస్ స్టేషన్కి వచ్చిన సందర్భం తెలుసుకొని
ఇక్కడికి వచ్చినట్టయితే ఉదయం నుంచి వాళ్ళకి టిఫిన్లు కానీ భోజనాలు కానీ ఏవి లేవని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఉదయం మున్సిపల్ అధ్యక్షుడు నరసింహరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు నరసింహన్న కానీ, రామరెడ్డి గారు, భిక్షపతన్న, అదేవిధంగా బలవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసిపోయేసి పొజిషన్కి పోదామని పోతే అక్కడ దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు సుమారు 50 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళని కూడా ఐతనగర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నాము. సుమారు 70-80 సంవత్సరాల నుంచి ఒక రైతుల పొలాన్ని సేద్యం చేసుకుంటూ కాపాడుకుంటూ వచ్చారు, దాని మీదే ఆధారపడుతున్నారు. కాబట్టి ఇలా రైతులతో ప్రభుత్వం చర్చలు చేసి వాళ్లకు తగు న్యాయం చేసిన తర్వాతనే పొజిషన్ పోవాలని చెప్పి భారతీయ జనతా డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఎడల అతి త్వరలోనే రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలను కానీ, ఎమ్మెల్యేలను కానీ, ఎమ్మెల్సీలను అందరినీ తీసుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా రైతులకు వెన్నుదన్నుగా మేముండి రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మహిళలని చూడకుండా కూడా రాత్రి బవళ్ళు అక్కడ పడుకొని ఉంటే 6 గంటలకు తీసుకోవడం అనేది చాలా సిగ్గుసేటు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మరి మీరు సే గారు కలిసారు సార్? మీరు సే గారిని కలిసినాము. మరి మహిళలు ఏమి రాబడి చేశారని మహిళలను ఎందుకు బంధిస్తున్నారు సార్? రైతులు అక్కడ ప్రభుత్వం అధికారుల్లో వీళ్ళ పైన ఫోర్స్ పెట్టారు కాబట్టి ఈ సిఐ గారికి సంబంధం లేదు, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టారు కాబట్టి వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేస్తున్నారు. కానీ ఒక ప్రభుత్వం సరే వాస్తవమే సార్, వీళ్ళు డ్యూటీ చేస్తున్నారు, మహిళలను ఎందుకు వీళ్ళు నిర్బంధిస్తున్నారు? వీళ్ళు నేను అడిగినాము, మేము అడిగితే రైతులను ఈ యొక్క రైతులను ఎందుకు తీసుకొచ్చారంటే మేము అరెస్ట్ చేసి తీసుకురాలేదు, జస్ట్ సాయంత్రం వరకు ఉంచుకొని మేము పంపిస్తామని చెప్తా ఉన్నారు. మీరు ఒకటి గమనించండి, అయితే మొత్తం ముదిరాజులేనంట, ముదిరాజుల మీద ఎందుకు విపక్ష చూపిస్తున్నారు వీళ్ళు? ముదిరాజులు అనకుండా రైతులు అక్కడ ఎక్కువ లేదు, మొత్తంగా ముదిరాజులు వీళ్ళు రైతులు వాస్తవంగా, కానీ మా ముదిరాజుల కులాస్తులను ఎందుకు బంధిస్తున్నారు వీళ్ళు? ఈ యొక్క ప్రభుత్వం మరి అక్కడ ఈటెల రాజేందర్ గారు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంతోనే ఒక ఫ్యామిలీ మీద కక్ష కట్టినట్టుంది. మరి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మరి గతంలో వీళ్ళు అందరూ కూడా ఆయన ఓట్లేయాలని కక్ష ఉందా మరి తెలియదు. ఏదేమున్నప్పటికీ కూడా రాజకీయాలు పక్కకు పెట్టి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు దయచేసి మీకు చెప్తా ఉన్నాము, ప్రజలకు న్యాయం చేయండి, రైతులకు న్యాయం చేయండి. వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్లు ఏమన్నాయో కలెక్టర్ని కానీ పంపించి వాళ్ళ చర్చలు సఫలమైన తర్వాతనే, కాబట్టి మీరు ఆ పొజిషన్ మీద పోలే కానీ లేని పోతే మాత్రం భారతీయ జనతా పార్టీ రైతులకు వెన్నుదన్ను ఉంటుంది. మా పార్టీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎంపీలను ఎమ్మెల్యేలను తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము రైతులకు వెన్నుదన్ను ఉంటామని తెలియజేస్తాం. తెలంగాణలో 2వ స్థానంలో ఉన్నాయని ప్రభుత్వాలే చెప్తూ మరి ముసరి కన్నీరు కాస్తూ ముదిరాజులను అన్యాయంగా అరాచకంగా అరెస్ట్ చేసి వాళ్ళని భూములను లాక్కోవడము, మరి ఈ పెత్తందర దొరల పాలన నుంచి మళ్ళీ విముక్తి కలగడానికి ముదిరాలు మళ్ళీ ఒక తాటికి వస్తారు. ఎందుకంటే ఇది న్యాయపరంగా కోర్టుల వ్యవహారం ఉంది. ఇది తాతల తరం నుంచి 38లో పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు దున్నుతా ఉన్నారు. మరి వీళ్ళని రాత్రి నుంచి ఇబ్బంది పెడుతూ ఉదయమే తీసుకొచ్చి అరెస్ట్ చేసి వాళ్ళని లోకల్ పోలీస్ స్టేషన్ కాకుండా నాగోలుకు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజెంట్ నాకు వచ్చిన ఫోన్ ప్రకారం కోయడకి వెళ్ళి బంధువులు వెళ్ళి వెళ్ళడానికి వెళ్ళిన వాళ్ళను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిరని తెలిసింది. కావున ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, న్యాయపరంగా డాక్యుమెంట్లు చూసి ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఈ డాక్యుమెంట్ చూసి వాళ్ళకు నోటీస్ ఇచ్చి పొజిషన్ తీసుకుంటే వాళ్ళకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇట్లా అడ్డగోలు గుంజుకుంటే మరి ముదిరాళ్ళంతా చినుకు వానై ఇది పెద్ద వర్షంలా కుదురుతుంది. ఎందుకంటే ఆల్ ఇండియా కూలీ సమాజం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రేపు జరగబోయే జూన్ 21న ఢిల్లీలో జరిగే మహాసభలో ఈ ప్రస్తావన ఈ డాక్యుమెంటేషన్ కూడా మేము పెడతాము. మరి దీన్ని అక్కడి నుంచే మొదలు పెట్టుకుంటూ వస్తాము. ఇది ఖబర్దార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. కావున దయచేసి ఇప్పుడైనా మేలుకొని ఆ భూమిని ఎవరు వాడకుండా ప్రస్తుతానికి వాళ్ళు దున్నుతా ఉన్నారు, దున్ననివ్వండి, అట్లనే ఉంచి తర్వాత అది డాక్యుమెంటేషన్ ప్రకారం చూసి వాళ్ళకి ఇవ్వడమా లేదా. ఎందుకంటే ఇందులో మాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది, అక్కడ ఉన్న గడ్డి అన్నారం చైర్మన్ మరి ఎమ్మెల్యే కలిసి ఈ ఒక నాటకం ఆడుతున్నారు. దమ్ముంటే రామోజీ ఫిలిం సిటీ కానీ మరి అక్కడే గిరీష్ సాంగి ఉన్న ల్యాండ్ని తీసుకోవాలి. మరి గడ్డి అన్నారం మున్సిపాలిటీ గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ అలర్ట్ చేసిన ల్యాండ్ ఇప్పటిదాకా ఒక గన్నెట్ గిన్నెలు కట్టలేదు. ఈరోజు ఫేజ్ 3 గడ్డి అన్నారం అని చెప్పి ఇది సాఫ్ చేస్తూ ఉన్నారు. ముందు అది చేసి ఇది రాండి. ఇది మీరు ప్రభుత్వాన్ని మరి రైతులను నమ్ముకొని ఉన్న వాళ్ళని ఇది కేవలం ముద్రాజులనే చిన్న చూపు, అంతే, కేవలం ముద్రాలనే చిన్న చూపు చూస్తూ ఉన్నారు. మరి గణాంక లెక్కల్లో ముద్రాలు 2వ స్థానం అని చెప్తారు, కానీ ఈ ముద్రాలను చిన్న చూపు చూడడం సహజం కాదు. ఏదో గత ప్రభుత్వాలకు కూడా బుద్ధి చెప్పినాం. మరి మీరు కూడా తెలుసుకొని, రేవంత్ రెడ్డి గారికి తెలుసు ముద్రాలు అంటే ఏందో, ఆయన ఎంబడి ఎప్పుడు ఉంటారు, ఆయన గ్రామంలో కానీ ఆయన కాన్స్టిట్యూషన్ ముద్రాలు అంటే ఏందో తెలుసు. భూమిని పట్టుకొని నమ్ముకున్న వ్యక్తులే. ఇవాళ ముసలి
ముసలి కన్నీరు కారుస్తూ ఏదో నాటకాలు చేస్తా కాదు. దీన్ని ఒకసారి మీరు ఆలోచించి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాము. లేదంటే ఈ పరిణామం జూన్ 21న ఆల్ ఇండియా కూలీ సమాజ్ పెద్ద ప్రపంచం జరుగుతుంది ఢిల్లీలో. అక్కడ మేము ఉవ్వెత్తున దీన్ని ఒక మెసేజ్గా తీసుకుపోతామని హెచ్చరిస్తా ఉన్నాం. జై ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని గోయా ప్రాంతంలో వెడ్యానాడు ప్రాంతంలో గత 100 సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో నివాసం ఉంటూ వ్యవసాయ భూములను సాగు చేసుకుంటున్న ముదిరాజులను అకారణంగా అయ్యేలా వాళ్ళ స్థలాల నుంచి వెళ్ళగొట్టడము, అక్కడ ప్రభుత్వం ఏదో అభివృద్ధి పనులు చేపడుతుందని వాళ్ళని వెళ్ళగొట్టడాన్ని నేను మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అఖిల భారత కూలీ సమాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైతే ఇవాళ ప్రతి జాగలో కూడా ముదిరాజులు అంటేనే ఇలా ఈ ప్రభుత్వానికి అలుసుగా మారింది. ఎక్కడ పడితే అక్కడ ముదిరాజులను అరెస్టు చేయడం, ముదిరాజులపై దౌర్జన్యం చేయడం పరిపాటిగా మారిపోయింది. మరి మీకు తెలుసు, గతంలో ఇదే విధంగా ఓ ప్రభుత్వం ముదిరాజులతో పెట్టుకుంటే ఇవాళ ఆ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రహించాలని ఈ సందర్భంగా చెప్తున్నాను. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ముదిరాజుల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ముదిరాజులకు విరుద్ధంగా ఇలా ముదిరాజుల భూముల్ని లాక్కోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మానుకోకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నాం. మరి అదేవిధంగా మండల రెవెన్యూ అధికారులు కూడా వీటిని పూర్వపరాలు పరిశీలించి చట్టబద్ధంగా వీరి భూములను ఆక్రమించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏదైనా ఉంటే చర్చల ద్వారానో కోర్టు ద్వారానో పరిష్కరించాలి, కానీ వారిని అనవసరంగా పోలీస్ స్టేషన్కి తెచ్చి 8:30 నుండి రాత్రి నుండి ప్రొద్దున నుండి కూడా వాళ్ళకు నీళ్లు లేకుండా ఏం లేకుండా అన్నం లేకుండా ఉంచడం కూడా సరైనది కాదు. మరి అరెస్టు కాదంటున్నాం, మేము సంతోషిస్తున్నాం, కానీ ఇట్లా తీసుకొచ్చి కూర్చుండడం కూడా నేరమే అవుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటన కూడా పోలీసులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతమందిని తీసుకొచ్చారు సార్? 18 మందిని తీసుకొచ్చి ఇలా మహిళలు కూడా ఉన్నారు తెలుస్తుంది సార్. మహిళలతో సహా 7 మహిళలతో సహా మిగతా ఇప్పుడు మహిళలు తీసుకొచ్చారు. మహిళలు మరి ఏమి అరాచకం చేసిన మహిళలను తీసుకొచ్చారు అడిగారా మీరు? అడిగాం. కాకపోతే వాళ్ళకి నీళ్లు మంచి నీళ్ళు ఇచ్చిలేదన్నా చక్కెరచ్చి పడిపోయినాం, తిండి లేదని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ కమిషనర్ మల్కాజ్గిరి కమిషనర్కు ఒక మహిళలు ఏమన్నా అరాచకం చేస్తే మహిళలను కూడా బంధించినట్టు ఇప్పుడు ఏం అరాచకం ఏం జరిగినట్టు కనబడతలేదు కదా. మరి మహిళల్ని ఎంతవరకు బంధించడం సమస్య అంటారు మీరు? బంధించలేదు, ఫ్రీ అరెస్ట్ అని మనతో కూడా మాట్లాడించండి. ఒకవేళ వాళ్ళని బంధిస్తే మనతో మాట్లాడించే వాళ్ళు కాదు. అంటే మహిళల్ని కూడా ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా, చేయాలా, వాస్తవంగా మహిళల్ని చేయాలా. మేము అదే చేస్తున్నాం. ఇవాళ సుమతి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మల్కాజ్గిరి కమిషనర్ ఉందో ఆ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ మహిళలను చూడకుండా కూడా ఒక మహిళా ఆఫీసర్ ఉన్న ప్రాంతంలో ఇట్లా మహిళల్ని తెచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడాన్ని కూడా మీరు తీవ్రంగా పరిగణలోకి తీసుకొని ఇక్కడి వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ స్టేషన్కు ముదిరాజుల ముఖ్య నాయకులు, రాష్ట్ర ముఖ్య నాయకులు అందరం కూడా మరి మా రంగారెడ్డి మల్లారెడ్డి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో మరి మా ముదిరాజులు 18 మందిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోవడం జరిగింది. మరి వాళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్ కాకుండా వాళ్ళని తెచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి పెట్టినారు పొద్దున 8:30 నుంచి. కావున మేము అందరం ముదిరాజు ముఖ్య నాయకులు స్టేట్ నుంచి అందరం కూడా వచ్చి పోలీస్ స్టేషన్ కలవడం జరిగింది. సిఏ గారితో మాట్లాడడం జరిగింది. ఎందుకు తెచ్చారంటే దాని ల్యాండ్ డిస్ప్యూట్ వల్ల అక్కడ గవర్నమెంట్ భూమి ఉందని చెప్పి వాళ్ళు ఆల్రెడీ దున్నుతున్న భూమిని గవర్నమెంట్ భూమి అని చెప్పి వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని అక్కడికి పొద్దున్న మబ్బుల తీసుకొచ్చేసి రాత్రి తీసుకొచ్చేసి ఆ ల్యాండ్ లెవెలింగ్ చేసేసి వాళ్ళు అక్కడ ఆక్రమించి గవర్నమెంట్గా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళందరూ అడ్డుపడి వాళ్ళని అందరూ అక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ పంపించారు. కాబట్టి మా మొత్తం రాష్ట్ర ముదిరాజులమందరం కూడా మేమంతా ఒకటే అని చెప్పి పిలుపుస్తున్నాము. మరి రేపటి నుంచి ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేసి రిలీజ్ చేయాలి. వెంటనే మరి ఇంకోటి రేపటి నుంచి ఆ ల్యాండ్ గారు ఎంఆర్ఓ దగ్గర కానీ మన కలెక్టర్ గారి దగ్గర కానీ ముదిరాజు ల్యాండ్ ముట్టడి ఇస్తే ఏమవుతుందో రేపటి నుంచి పరిణామాలు తెలుస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికన్నా మానేయాలి. ఇప్పటికి కూడా ముదిరాజుల ల్యాండ్ జోలి కానీ ముదిరాజులకు అన్యాయం చేస్తే ఎవ్వరు కూడా ఊకోము.
మాకు కూడా ముఖ్య నాయకులు మేము కూడా ముదిరాజు అంతా ఒకటే ఉన్నాము. కాబట్టి మా దగ్గరకు వస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. సో ఇప్పటికన్నా చేస్తే సరే, లేకపోతే వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వకపోతే మరి రాష్ట్రంగా మొత్తం రాష్ట్రం తెలంగాణ ముదిరాజు అంతా కూడా అక్కడనే కదిలి వస్తారని చెప్పి చెప్తున్నారు. రేపటి నుంచి మరి ఆందోళన ఎలా ఉంటుందో, మరి వారు చేయకపోతే ఎలా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది మీ అందరికీ కూడా. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడన్నా ముద్దురాజుల జోలికి పోకుండా వాళ్ళు గత 15-20 సంవత్సరాలు దున్నుతున్న భూమిని, 100 సంవత్సరాలు దున్నుతున్న భూమిని వాళ్ళకు నోటీసులు లేవు, వాళ్ళకు ల్యాండ్ కంపెన్సేషన్ లేదు, మరి లీగల్గా చట్టంగా ఉన్న పరిణామాలు ఏమి ఉపయోగించకుండా వాళ్ళని రాత్రి వాళ్ళ ఇల్లు కూలగొట్టేసి వాళ్ళని పంపించి ఇది చేయడము, మరి ఇది జ్యుడిషియరీకి మరి గవర్నమెంట్కి ఎంత వ్యతిరేకంగా, లా వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు. మరి ఇదే పనులు చేస్తే మరి గత ప్రభుత్వం పని ఏమైందో మరి మీ అందరు కూడా తెలుసు. మరి రాబోయే దినాల్లో కూడా ఇదే కంటిన్యూ అయితే మరి ఎక్కువ లేవు ఎలక్షన్లకు, రాబోయే దినాలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి కూడా మరి పరిణామాలు ముదిరాజులు ఒకటే అని చెప్పి, ముదిరాజులు ఏం చేయాలన్నా అది చేసి తీరుతారని చెప్పి చెప్తున్నాను. ఇప్పటికన్నా జాగ్రత్త ఉండి ఆ ల్యాండ్ ఇచ్చేసి వాళ్ళకు భద్రత కలిగించాలని చెప్తున్నాం. కేసులు పెట్టారా సార్? వాళ్ళ కేసులు పెట్టలేదు. ఇప్పుడు అడిగాము సీఏ గారిని, ఆల్రెడీ వాళ్ళు ప్రీ అరెస్ట్ చేశారు. కాబట్టి అక్కడ పని చేస్తున్నారు కాబట్టి ప్రీ అరెస్ట్ అక్కడ కమిషనర్ గారు ఉన్నారు, కొద్దిసేపటి దాకా కూర్చొని పంపిస్తామని చెప్పి పోలీస్ సీఏ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూర్చోబెట్టారు. కాబట్టి మేము కూడా కలిసి మాట్లాడము, ముఖ్యంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా అరెస్ట్ చేయొద్దని చెప్పి. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397.